వాళ్ళ దగ్గర ఎప్పుడు బైబిల్ ఉండేది. మైకేల్ ఫారడే గారి గురించి ఇందాక విద్యుత్ శక్తి, ఆయన రాజు సభలో ఉంటే, అది అక్కడ ఫోటో ఉంది చూడండి, ఆయన ప్రాక్టికల్గా తను కనుగొన్నటువంటి ఆ ఫార్ములాను చూపించాడు. రాజు పైన ఉన్నాడు సభలో, రాజుని అక్కడ ఉన్నటువంటి అధికారులను మొత్తాన్ని అక్కడే వదిలిపెట్టి తను చేయాల్సిన ప్రోగ్రాం గంట అయిపోయిన తర్వాత తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రాజు అందరూ పొగుడుతూ ఉంటారు, అబ్బా మామూలు విషయం కాదు, ఇది అద్భుతమైన ఆవిష్కరణ, అది అని చెప్పిన వాళ్ళు పొగుడుతూ ఉంటే ఆయన ఉన్నాడు అక్కడ. ఎక్కడికి వెళ్తాడు తెలుసా? చర్చికి వెళ్ళిపోతాడు. రాజు ఉన్న సభను వదిలిపెట్టి చర్చికి ఎవరన్నా పోతారా? కానీ మైకేల్ ఫారడే గారు వెళ్ళారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఈ గంట ప్రోగ్రాం అయిపోయిన మరో నిమిషం నుంచి అక్కడ తన మందిరంలో ప్రేయర్ స్టార్ట్ అయింది, ప్రార్థన స్టార్ట్ అయింది. అందుకని రాజుల్ని ఆ వేదిక మీదే వదిలేసి రాజుల రాజైన వారి సన్నిధికి పరిగెత్తాడు. ఏమండి, చర్చి అడిగిపోయింది, పాస్ట్ అడిగిపోతాడు, బోధ అడిగిపోయింది, వాక్యం అడిగిపోయింది, బైబిల్ అడిగిపోయింది. రాజు సార్ అక్కడ నీ ముందు కూర్చుంది, రాజును అలాగ వదిలేసి వచ్చేసావు. రాజు నీకు వంగి నమస్కరిస్తే ఆ గొప్ప విషయం మామూలుదా? అలాంటి రాజును వదిలిపెట్టి వచ్చేసావు నువ్వు అంటే ఏమంటాడు ఫారడే గారు, మైకేల్ ఫారడే గారు? ఒరే బాబు, నేను ఒకదాన్ని కనుగొన్నాను కాబట్టి రాజు నా ముందు అభివాదం చేశాడు. అదే నేను కనుగొన్నది ఏమీ లేదు, నేను ఒంటరిగాడిని అనుకో, వాళ్ళ గేటు దగ్గర అనిస్తాడు నన్ను. అలా రాజును చూడటానికి కుదిరిద్దా? నాకు కుదరదు కదా. కానీ నాకేమీ తెలియనప్పుడు, ఏమీ తెలియని ఒక బికారిగా నేను ఉన్నప్పుడు, ఇదిగో నా రాజు నన్ను రానిచ్చాడు. నేను ఏడుస్తుంటే, పిచ్చోడిని ప్రభా, జ్ఞానశూన్యుని ప్రభా అని ఏడుస్తుంటే, నా రాజు నన్ను దగ్గరికి తీసి కన్నీరు తుడిచి ఈ మేధాశక్తి నా రాజు నాకు ఇచ్చాడు. ఈరోజు రాజులు నా కాలు మొక్కుతున్నారంటే దానికి కారణం వాళ్ళు గొప్పతనం కాదు, వాళ్ళు గొప్పవాళ్ళే కాదు రా నాయన, నా దేవుడు నన్ను అలా చేశాడు. లేకపోతే వాళ్ళు నన్ను ఎందుకు పట్టించుకుంటారు? ఈరోజు నీకున్న ఉన్నత స్థానాన్ని బట్టి ఎవరైనా నిన్ను పొగడొచ్చు, గణపరచొచ్చు, నీకు బ్రహ్మరథం పట్టొచ్చు. ఏమీ అతిగతి లేని స్థితిలో కూడా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన రాజు నా యేసు రాజు.